ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు, ఆయన పేరు యాకోబు. ఈ యాకోబు అనబడినటువంటి ఈయన ఏం చేశాడు తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న చెప్పి పంపించారు. ఏం చెప్పి పంపించారు అమ్మ నాన్న? ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు, ఆయన నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళు, లాభాను దగ్గర కొంతకాలం ఉంటూ మీ మామ కుమార్తెలో ఒక కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకొని అక్కడ నువ్వు కొంతకాలం స్థిరపడి అక్కడ ఉండయా, అన్ని పరిస్థితులు నార్మల్ అయిన తర్వాత మళ్ళీ వద్దు అని చెప్పారు. యాకోబు అలాగే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాహేలుని వివాహం చేసుకోవాలని యాకోబు కనిపించింది. విషయాన్ని ఎక్కడ పెట్టాడు? లాభాన్ని ముందు మామ ముందు పెట్టాడు, పిల్ల తండ్రి ముందు పెట్టి, అయ్యా నేను ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, రాహేలు వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చాలా హుందాగా వ్యవహరించాడు. హుందాగా అంటే చాలా క్లియర్ గా, చాలా పద్ధతిగా, చాలా హుందా వేలో తన మామ దగ్గరికి వెళ్ళి నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అడిగాడు. లాభాన్ని ఏమన్నాడు? 7 సంవత్సరాలు పెద్ద కూతురు ఒక ఆమె, ఆమె పేరు లేయా, రెండో కూతురు రాహేలు. లేయాకి వివాహం అవ్వకుండా రాహేలుకి వివాహం చేస్తే పూట వాళ్ళకి ముసుగు ధరించేటువంటి, స్త్రీలకు ముసుగు ధరించేటువంటి అలవాటు ఉంటది కాబట్టి ఆ ముసుగులో ఎవరో తెలియనటువంటి అందులో కరెంట్ ఇవన్నీ ఉన్నాయా? ఏం లేవు కదా. ఆ పరిస్థితుల మధ్యలో లేయానిచ్చి పెళ్లి చేశాడు. ఎవరికి? యాకోబు. తర్వాత చూసుకుంటే ఎవరామె? రాహేలు గారు లేయా. తర్వాత యాకోబు ఏం చేశాడు? మామ దగ్గరికి వెళ్ళి అడిగాడు, మామ నేను ప్రేమించింది ఎవరిని? రాహేల్ని. నేను రాహేల్ని ఇష్టపడ్డాను, రాహేల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, రాహేల్ నుంచి నాకు వివాహం చేస్తానన్నావు కదా, ఎందుకు ఇలా చేసావంటే నేను చెప్పిన కారణాలన్నీ చెప్పి, సరే ఇంకొక 7 సంవత్సరాలు పని చేయి, నీకు ఎందుకు రాహేల్ నుంచి పెళ్లి చేస్తాను. రాహేల్ని ప్రేమించాడు కాబట్టి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. ఎవరి కోసం? ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు పెళ్లిళ్ళు చేసుకొని భార్యల్ని, కుటుంబాన్ని పోషించేటువంటి స్థితిలో లేరు. చాలా మంది ప్రేమిస్తున్నారు అంటున్నారు కానీ, అంటే ఇలాంటివి ఎన్నో చెప్తున్నారు కానీ మీరు తెలుసుకోవాల్సిన మీ జ్ఞానం కోసం చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎంత మాత్రం బాధ్యత కలిగిన వాడు. నేను ముందు చెప్పాను మీకు, ఎవరైనా ప్రేమిస్తే నిజంగా నిజమైనటువంటి ప్రేమలో ఏముంటుందంటే ఆ వ్యక్తి ఆ ప్రేమించినటువంటి వ్యక్తి కోసం ఎంతో కష్టపడతాడు, ఏమైనా చేస్తాడు. ఒక భర్త, ఒక తండ్రి తన కుటుంబం కోసం రాత్రి పగలు ఎందుకు అంత కష్టపడి పనిచేస్తాడంటే తన భార్య అంటే ప్రేమ, తన బిడ్డలంటే ప్రేమ, తన బిడ్డలు క్షేమంగా ఉండాలి, తన బిడ్డలు మంచిగా చదువుకోవాలి, మంచి స్కూల్లో తన స్థాయికి తగ్గట్టుగా వారిని చదివించాలి, మంచి తిండి పెట్టాలి, వారికి ఆరోగ్యం బాగాలేకపోతే వారికి మంచి వైద్యం అందించాలి. ఇలా ఎన్నో వాళ్ళ కోసం చేయాలి. కాబట్టి ఏం చేస్తాడు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కష్టపడి ఎన్నో 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 కుటుంబం కోసం చేస్తూ ఉంటాడు. రాహేలు, యాకోబు యొక్క ప్రేమ చాలా స్వచ్ఛమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా గొప్ప. యాకోబు ప్రేమలో ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి స్వార్థం లేదు. ఆయన ఏమి స్వార్థంతోనో కల్మషంతోనో కపటంతోనో వ్యవహరించాల. చాలా క్లియర్ గా ఉన్నాడు మొట్టమొదటి నుంచి. కానీ యాకోబుకి అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఇంకా మన జీవితంలో నేను ఏం చెప్తున్నానంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఎంతవరకు ఈ ప్రేమలు మనకు శాశ్వతం, ఎంతవరకు మనకి ఈ ప్రేమలు శాశ్వతం. 3వ పాయింట్కి వస్తాను. ఫస్ట్ ఏం చెప్పాను? తల్లిదండ్రుల ప్రేమ. తర్వాత యవ్వనంలోకి వచ్చిన తర్వాత మన జీవితంలోకి ఒకరు వస్తారు, మన భార్యగానో భర్తగానో ఒకరు వస్తారు, వారిని మనం ఎంతో ప్రేమిస్తాము. 2వ ప్రేమ. 3వ ప్రేమ పిల్లల మీద చూపించేటువంటి ప్రేమ. ఇప్పుడు ఇందాక చెప్పా, మన తల్లిదండ్రులు మనకు చూపించిన ప్రేమ అర్థమైందా? మనం పొందుకున్నామా? మనం ఇంకొకరి పట్ల పరస్పరంగా చూపిస్తున్నాం, భార్య భర్త. ఇప్పుడు 3వ ప్రేమ ఏంటంటే మనం చూపించేటువంటి ప్రేమ. ఎవరికి? పిల్లలకి. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత జీవితం ఎలా అయిపోతుందంటే, సహజంగా ఇటువంటి చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, మీకు బాగా తెలుసు. నేనేదో నాకున్న అవగాహన మేరకు, నేను చూసిన దాంట్లో, నాకు తెలిసిన దాంట్లో, దేవుని వాక్యాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ప్రాక్టికల్ గా ఇక్కడ చూపించే వారు ఉన్నారు, పొందుకున్న వారు ఉన్నారు. నేనేమంటానంటే, తల్లిదండ్రులకి బిడ్డలు పుట్టిన తర్వాత వారి జీవితంలో ఆ తర్వాత వారికంటే ఏముండదండి. ఒక బిడ్డలు పుట్టిన తర్వాత వాస్తవానికి తల్లిదండ్రులుగా మనకు ఉండేటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే అది వర్ణనాతీతమైనటువంటి ప్రేమ. దీంట్లో నేను ఒక పాయింట్ చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ లో మనం ప్రేమించేటువంటి ఆబ్జెక్ట్ అంటారు కదా, అంటే మనం ప్రేమించేటువంటి ఒకరు, మన ప్రేమను వాళ్ళకి చూపించాలన్నమాట. మన కేర్ అంతా, మన యొక్క శ్రద్ధ అంతా వాళ్ళకి చూపించాలి. అలా మన జీవితంలో ఒకరు లేకపోతే మన జీవితం చాలా నిరాశలో. ఇది నిజం. ఏమైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. అబ్రహాం అన్నాడు, అబ్రహాము ఎంత గొప్ప ధనవంతుడు అంటే అంత గొప్ప ధనవంతుడు.
అబ్రహాముకి దాసి జనం ఉన్నారంట. అంటే అబ్రహాము కింద దాసులు ఉంటే ఆ దాసులు ఎంత ధనవంతులు అంటే వాళ్ళు కూడా దాసులు కొనుక్కున్నారు. అర్థమైందా? అంత గొప్ప ధనవంతుడు అబ్రహాము. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఏముంటే ఏం ప్రభా, ఎంత ఉంటే ఏం ప్రభా, విడలేడు కదయ్యా. ఇది అబ్రహాం అన్నమాట. మన లైఫ్ లో మనం పిల్లలు అనే వాళ్ళని మనం ప్రేమిస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మనం అన్ని చేస్తున్నామని మన జీవితంలో ఆ పాయింట్ లేకపోతే మనలో వెళ్తుంది. అది మనకు కావాలి. దేవుడికి తెలుసు మనకేం కావాలి. దేవుడు నిన్ను సృష్టించినప్పుడే మనలో చాలా పెట్టేశాడు. అట్లా ఒక్కొక్క దశ మనిషి జీవితం, ఆ దశలో మనం అలా ఉంటాం అంతే. మనల్ని ప్రేమించే వాళ్ళు మన చుట్టూ చాలా మంది, నేను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేవాళ్ళు వందల మంది ఉండొచ్చు. కానీ నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తి నీ జీవితంలో లేకపోతే అది నరకం. ఇప్పుడు నేను వస్తున్నాను పాయింట్కి వస్తా. మనం మన పిల్లల్ని చాలా ప్రేమిస్తాం, కానీ మన పిల్లలు మనల్ని ప్రేమిస్తారా? నీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తుంటే మీరు ధన్యులు. కానీ మన పిల్లలు మనల్ని ప్రేమిస్తారంటే, ఈ రోజున చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు తీసుకెళ్లి రోడ్ల మీద వదిలేసి బట్టలు అక్కడ ఇసుక కొట్టి వెళ్ళిపోతున్నారు. వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది కొడుకులకి తల్లిదండ్రులు చూడాలనుకున్నా వచ్చినటువంటి కోడలు సహకరించడంలా, భార్య సహకరించక మధ్యలో అల్లాడిపోయేటువంటి ఎంతో మంది రకరకాలుగా చాలా వేదన పొందేటువంటి వాళ్ళు ఎంతో ఉంటారు. మనం అంత ప్రేమించాం మన పిల్లల్ని, కానీ మన పిల్లలు మనల్ని అంత ప్రేమిస్తారంటే ఎప్పుడు ప్రేమించరు. వాళ్ళు నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ప్రేమిస్తూనే ఉంటావు. అదంతే. అది సృష్టిలో దేవుడు పెట్టిన సహజమైనటువంటి ఒక ధర్మం. అది దాన్ని ఎవడు మార్చలేడు. అది మనకు అలా ఉంటది. ఆ ఆప్యాయత, ప్రేమ, అనురాగం ప్రతి నిమిషం మన అలా ఉంటారు. ప్రతి క్షణం వాళ్ళ కోసం అల్లాడిపోతాం, కానీ వాళ్ళు మనం ప్రేమించరు. ఎందుకంటే వాళ్ళు మనల్ని అలా ప్రేమిస్తూ ఉంటే వాళ్ళ పిల్లల్ని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? అంటే మీ మనవరాల్ని ఎవరు ప్రేమిస్తారండి? వాళ్ళు ప్రేమిస్తారు. కానీ తల్లిదండ్రులను కూడా పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఈ రోజుల్లో ఎంత బాధాకరం అంటే, మన ప్రేమ మాటల్లో కాదు, మన ప్రేమ క్రియల్లో ఉండాలి అనేది నేను నమ్ముతాను. మన మాట ఎలా ఉందనేది పక్కన పెట్టండి. మాటల్లో తీయగా మాట్లాడితే మంచోళ్ళండి. ఈ రోజుల్లో మాటలు జాగ్రత్త. దేవుడు మన ప్రతి మాటని వింటున్నాడు. మన ప్రేమ ఉండాల్సింది మాటల్లోనే కాదు, మన ప్రేమ ఉండాల్సింది క్రియల్లో. మన హృదయం అనేది ఎదుటి వ్యక్తి కోసం ద్రవించిపోవాలి, కరిగిపోవాలి. అది నిజమైన ప్రేమ. ఎదుటి ఉన్న వారి కోసం మనం ఏం చేయాలా? మనం ఏది ఆపకూడదు. మాటలే కొంతమంది రూపాయి తీరు ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ! దేవుని కోసం రూపాయి తీరు, కానీ మాటలు మాత్రం గొప్పగా లేదు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ప్రేమ అనేది కొన్ని దగ్గరలో ఈ ప్రపంచంలో మనం ఆలోచన చేస్తే, మన తల్లిదండ్రులు మనల్ని అంత ప్రేమిస్తున్నారు, మనం తిరిగి వారినంతా ప్రేమించడం లేదు. మన పిల్లల్ని మనం అంత ప్రేమిస్తున్నాం, తిరిగి వారు మనల్ని అంత ప్రేమించడం లేదు. ఎంత చూసినా ఏ బిడ్డ తన తల్లిదండ్రులు తనను ప్రేమించినంత ప్రేమించలేరు. ఎందుకంటే మన తల్లి మన కోసం ఎప్పుడు విసుక్కోదు, కానీ మన తల్లి బట్టి మనం చాలాసార్లు విసుక్కుంటాం. మన తండ్రి మన కోసం ఎప్పుడు విసుక్కోడు, కానీ మనం విసుక్కుంటాం. అయితే నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు జీవిత భాగస్వామిని మనం ప్రేమిస్తున్నాం, ఎంతో ప్రేమిస్తున్నాం, నీ లైఫ్ పార్ట్నర్. కానీ నువ్వు ఎంత ప్రేమించినా ఏదో ఒక రోజు నేను వదిలేకపోతాను. ఇదే యాకోబు జీవితంలో జరిగింది. యాకోబు ఎంత ప్రేమించాడు రాహేలు. నిజం, యాకోబు ప్రేమ అంత గొప్పది. యాకోబు అంతగా ప్రేమిస్తే తన జీవితంలో నుండి అత్యంత త్వరగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? రాహేలు. చచ్చిపోయింది. నేను అంటాను, ఆ తర్వాత బతికాడు యాకోబు, బతికాడు అంతే, లేదు ఉండదు. అది ఒక పురుషుడి తత్వం. అది అంతే. తన లైఫ్ లో తను ప్రేమించినటువంటి వ్యక్తిని పోగొట్టుకుంటే ఆ తర్వాత ఒక పురుషుడు బ్రతికేటువంటి బ్రతికి ఎలా ఉంటదంటే, తింటుంటాడు, అన్ని చేస్తుంటాడు, నవ్వుతుంటాడు, కానీ తనకి హ్యాపీనెస్ ఉండదు. యాకోబు జీవితంలో సంతోషం లేదు అక్కడ వరకు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే మీకు ఒక వాక్యం చూపిస్తాను. ఆదికాండము 47వ అధ్యాయము 7వ. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను
దుఃఖ సహితమైనవిగాను అవి నా పితరులు యాత్ర చేసిన దినములన్నీ వారు జీవించిన సంవత్సరములు కాలేదనను. ఇక్కడ మొదటి విషయం, అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు. ఇక్కడికి అంటే ఈ మాటలు మాట్లాడటం యాకోబు ఎన్ని సంవత్సరాలు బతికాడు చూసారా? బైబిల్ ఎన్ని సంవత్సరాలు బతికాడు యాకోబు? ఎన్నేళ్ళమ్మా? 130 సంవత్సరాలు. అయితే మీరు ఇక్కడ చూస్తే అప్పుడు అబ్రహాం చనిపోయేటప్పుడు 175 ఏళ్ళు అబ్రహాం వయసు. యాకోబు తండ్రి అంటే అబ్రహాం కుమారుడు యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 180 సంవత్సరాలు బ్రతికాడు. అంటే తండ్రి 180 సంవత్సరాలు బ్రతికితే కుమారుడు అప్పటికి ఎన్నేళ్ళు బ్రతికాడు? నేను నా పితరులతో పోలిస్తే నేను బ్రతికిన సంవత్సరాలు చాలా తక్కువగా కొద్దిగా ఉన్నాయి. కానీ అవి కూడా ఎలా ఉన్నాయి? దుఃఖం, బాధ, వేదన. ఎందుకు ఇంత వేదన? ఎందుకు తెలుసా? తను ఎక్కడైతే తన విపరీతమైన ప్రేమను చూపించాడో అక్కడంతా దెబ్బలేక కారణాలు చెప్పండి. తన అమితంగా ప్రేమించినటువంటి మొట్టమొదటి ఎవరు? తన భార్య అయినటువంటి రాహేలుకు పోగొట్టుకున్నాడు, చనిపోయింది. రెండోదిగా తన అమితంగా ప్రేమించినటువంటి తన కుమార్తె మానభంగం చేయబడింది. ఆ వేదన తండ్రి ఎంత గుండె పగిలిపోయాడు యాకోబుకి. ఆ ఊరిని తగలబెట్టేశారు యాకోబు కుమార్. ఆ ఊరినే మొత్తాన్ని ధ్వంసం చేసేది గారు. ఇంకా మీరు చూస్తే యాకోబు జీవితంలో తర్వాత యాకోబు ఎవరైనా ఎక్కువగా ప్రేమించాడంటే తనకి రాహేల్ని అంతగా ప్రేమించాడు కదా. రాహేలుకి 2 కొడుకులు పుట్టారు. ఎవరు వాళ్ళు? యోసేపు, బెన్యామీన్. యోసేపు అన్నలు ఏం చేశారు? యోసేపుని అల్లాగుందిగా చూసుకున్నాడు. ఎట్లాగో నేను ప్రేమించిన నా భార్య అయినా రాహేలు పోయింది, రాహేలు చుట్టూగా నాకు బిడ్డలే మిగిలారని ఆ బిడ్డల మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపించాడు. వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డలు, అందరికంటే ఆఖరిలో పుట్టిన పిల్లలు కాబట్టి అప్పటికే పైన ఇంకొక 10 మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి. అప్పటికే కొంతమందికి చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తే ఎక్కువ మమకారాన్ని ఆ తండ్రి కనపరుస్తూ ఉంటే అన్నల యోసేపుని నమ్మేసిన రోజు తండ్రి దగ్గరికి వచ్చి ఏం చెప్పారు? రక్తంలో ముంచిన అంగీని చూపించి ఈ కొడుకు చచ్చిపోయాడండి. ఎంత గుండె పగిలిపోయి ఉంటుందో యాకోబు. భార్య పోయింది, ఎంతో ప్రేమించిన భార్య పోయింది, ఒక్కగానొక్క కూతురు మానభంగం చేయబడింది. తర్వాత మనం చూస్తే తను ఎక్కువగా ప్రేమించినటువంటి తన కొడుకుల్లో ఎక్కువ ప్రేమ ఉన్న రంగులు అంగీకొనిచ్చినటువంటి కుమారుడు తన దృష్టిలో చచ్చిపోయి ఉన్నాడు. బ్రతుకున్న కొన్ని ఏళ్ల పాటు ఎదురుపట్టు ఉంటుందా యాకోబుకి? ఎదురుపట్టు ఉంటుందా? ఒకరోజు వచ్చి బెన్యామీన్ కూడా పట్టుకెళ్ళిపోయారు. బెన్యామీన్ పట్టుకెళ్ళిన తర్వాత పెద్దోడు ఉన్నాడు రూబేనా. అప్పుడు అంటాడు యాకోబు తన బాధనంతా ఆ సందర్భంలో బయటపడతాడు. యాకోబు జీవితం ఎలాంటిదంటే వీపంతా గాయాలే. ఇక్కడ నవ్వుతున్నా తనకంతా ఎంత ఉన్నాయి చెప్పలేనన్ని గాయాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. తలుచుకుంటూ ఏడ్చేవాడేమో ఎక్కువ తలుచుకొని, లేకపోతే గుర్తు చేసుకుంటూ. ఎందుకు నేను చెప్తున్నానంటే మన ప్రేమ ఎంత ఎక్కువ ఉంటుందో చాలాసార్లు మనం అంత ఫీల్ అనుభవిస్తాం. చాలా మంది ఏమనుకుంటారు అంటే కఠినంగా మాట్లాడితే వీడికి గుండె లేదు అనుకుంటాం. వాడికి ఎక్కువ గుండె ఉంటాయి. ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉంటుందండి. అర్థమవుతుందండి చెప్పేది? అర్థమవుతుంది కదా? ప్రేమించినోడు ఎవరు లేడు ఇస్లాంలో. భయంకరమైన సైకో అయినా, కఠినాత్ముడైనా, 100,000 మందిని చంపినోడైనా వాడి కుటుంబం దగ్గరికి వచ్చారు, వాడికి ప్రేమ ఉండదా? వాడి బిడ్డల మీద ఉండదా అండి? ఊరంతరికి ఎదవైన బిడ్డకి మంచోడే తండ్రి తల్లి, అంతే కదా? సహజం. ప్రతి మనిషికి తనకి ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉంటాయి తన హృదయంలో. తన పెయిన్ అంతా కూడా అక్కడే తన బాధ ఉంటది. ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే యాకోబు జీవితంలో ఎంత ప్రేమ ఉందో, ఎక్కడెక్కడ ప్రేమ చూపించాడో అక్కడంతా బాధ మిగిలింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమలు మనకి ఎంత ప్రేమించినా, మనల్ని ఎంత ప్రేమించినా మనకు ఒకటి ఉండదండి. ఏంటో తెలుసా? మనిషికి ఉండదు నెమ్మదండి. మనిషికి దొరకంది, మనిషి పొందలేనిది, మనిషికి బ్రతికినంత కాలం దొరకదు ఏంటో తెలుసా? నెమ్మది, పీస్, సమాధానం దొరకదు. నీ ఎంత ప్రేమించు, నిన్నెంత ప్రేమించని వేదనే. ఎందుకు వేదన? ఎప్పుడు మన వేదన పోతుంది? ఎప్పుడు మన వేదన నుంచి మనం బయటపడగలం? యోహాను సువార్త 3:14 లోకము ఎంతో ప్రేమించనుగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును
నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులైనటువంటి మనము, ఆయన బిడ్డలమైనటువంటి ఆయన కుమారులము కుమార్తెలమైనటువంటి మనలను దేవుడు ఎంతో ప్రేమించి మనందరి కోసం ఏం చేశాడంట? ఆయన అద్వితీయ కుమారుడు, ద్వితీయ కాదు అద్వితీయ. దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని అద్వితీయుడు అంటే ఆయనకు మించి ఆయన పైన ఇంకెవరు లేరు, అంతటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆయన కుమారుడైనటువంటి ఆయనను, ఆయన లోకమును ప్రేమించి అంటే మనలను ప్రేమించి మన కొరకు ఆయన ఏం చేశాడంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన అద్వితీయ కుమారుని మనందరి కోసం ఏం చేశాడు? అనుగ్రహించాడంట. దేవుడు ఈ లోకానికి ఆయన కుమారుని పంపి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మ్రాను మీద ఆయన వేలాడుతూ మనందరి కొరకు తనను తాను ఇచ్చి వేసుకున్నాడు. పై వచ్చిన చదువుతున్న 15 వచ్చి, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను ప్రేమించి మనందరి కోసం, నిన్ను నన్ను మనలను రక్షించడం కోసం నిరాశతో నిస్పృహతో భయంకరమైనటువంటి భారముతో ఒక తండ్రిగా ఉన్నా, ఒక కూతురుగా ఉన్నా, ఒక కుమారుడుగా ఉన్నా, ఒక భార్యగా ఉన్నా, ఒక భర్తగా ఉన్నా, ఎన్నో బాధ్యతలు, ఎన్నో రకాలైనటువంటి ప్రేమని మనం చూపిస్తూ ప్రేమను పొందుతున్నా మన జీవితంలో ఎందుకు మనకు నెమ్మది లేదు, ఎందుకు మనకి సమాధానం లేదు, ఎందుకు మనం భారంతో ఉన్నామంటే మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం గుర్తిరగనప్పుడు, ఆయనతో ఆయన ప్రేమను మనం గుర్తించినప్పుడు, తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించి ఆయన మనలను ప్రేమించి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి ఆయన మన కొరకు అరణ్యములో సర్పము ఎలాగో మోసే ఎత్తి ఆయన ఎత్తబడిందో ఆ సర్పం వలె యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం ఆ గొల్గొతా కొండ మీద ఆ మ్రాను మీద బ్రాలాడినటువంటి యేసయ్య ప్రేమను మనం గుర్తించినప్పుడు, ఆ ప్రేమ ద్వారా ఆయన రక్తము చేత మన పాపములు కడగబడినప్పుడు, ఆ ప్రేమమూర్తి అయినటువంటి దేవుని ప్రేమ మనకు అర్థం కానప్పుడు, ఆయన్ని మనం ప్రేమించినప్పుడు మన జీవితంలో ఎప్పుడు మనం నెమ్మది పొందలేము. మనం ఎన్నడూ మన జీవితంలో మనం పరిపూర్ణమైనటువంటి నెమ్మది మనం పొందలేమండి. ఇది నిజం. డబ్బు కానీ, ఆస్తి కానీ, బట్టలు కానీ, కార్లు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ, హోదా కానీ, ఈ ప్రపంచంలో ఏది, ఎక్కడికి వెళ్ళు, ఏం తిరుగు, ఏం చూడు, ఏం తిను, ఎంత నువ్వు ఈ ప్రపంచంలో ఎన్ని చూసినా జీవితంలో నెమ్మది దొరకదు. మనం అనుకుంటున్నాం మనకు లేనిదేదో మనం పొందుకుంటే బాగుంటామని. ఏమున్నా నెమ్మది ఉండదు. మన జీవితంలో పీస్, ప్రశాంతత, సమాధానం, నెమ్మది ఒక్క దగ్గరే దొరుకుతుంది. అది ఎక్కడో తెలుసా? దేవుడి దగ్గర మాత్రమే. నిన్ను నన్ను పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ప్రేమించగలిగిన వాడు, మనలో ఉన్నటువంటి అసమాధానానికి, అశాంతిని, మనలో ఉండేటువంటి రకరకాలైనటువంటి వేదనల్ని తీసివేసి నెమ్మదితో నింపగలిగిన వాడు యేసయ్య మాత్రమే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుడు, దేవుడు ఆయన ప్రేమ ముందు మీ తల్లిదండ్రుల ప్రేమ సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రేమ సరిపోదు, మన జీవిత భాగస్వామి ప్రేమ సరిపోదు, ఎవరి ప్రేమ సరిపోదండి. యేసయ్య ప్రేమ కొలవలేనిది, కొలత లేనిదండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? మనల్ని చాలా మంది ఇష్టపడతారు, అభిమానిస్తారు. ఎందుకు తెలుసా? నువ్వు నేను బయటికి మాత్రమే వాళ్ళకి తెలుసు, నువ్వు నేను లోపలేంటో వాళ్ళకి తెలియదు. కానీ నిన్ను నన్ను పరిపూర్ణంగా తెలుసుకొని మన ఎదవ బుద్ధులు, మన ఎదవ అలవాట్లు, మన ఎదవ లక్షణాలు, మనలో ఉండేటువంటి ఎన్నో అవలక్షణాలు చూస్తూ కూడా మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా అలాగే బ్రతుకుతూ ఉండగా మన కోసం ఏం చేశాడంటే ఆయన, నువ్వు నేనేదో మంచోళమని కాదు, సర్లే వీడి కోసం నేను ఇది చేయాలే, సర్లే వీడి కోసం చేద్దాం. మన తల్లిదండ్రులు అంటారు కదా, ఏమంటారు? బాగా చదువుకోరా, నువ్వు ఎగ్జామ్ లో పాస్ అవ్వు, నీకు సైకిల్ కొనిస్తాను, నీకు మొబైల్ కొనిస్తాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నేను పరమ పనికి వల్లమై ఉంటే మన కోసం ఆయన విలువైన ప్రాణం ఇచ్చాడంట దేవుడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతి ప్రేమకి లిమిట్ ఉంది, ప్రతి ప్రేమకి హద్దు ఉంది.
నేను ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? నేను చెప్పే మాటను మీరు అర్థం చేసుకోండి. మనం ఏంటో ఎవరికి తెలియదు. నువ్వేంటో ఎవరికి తెలియదు ఇక్కడ. అది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నీకంటే నాకంటే నీ గురించి నా గురించి ఎక్కువ దేవుడు తెలుసు. మన మంచి ఎంత, మన చెడు ఎంత తూకం వేస్తే తేలిపోతాం మనం దేవుడి ముందు. అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తుంది. తల్లి అసహించుకోవచ్చు, తండ్రి అసహించుకోవచ్చు, భార్య అసహించుకోవచ్చు, భర్త అసహించుకోవచ్చు, సమాజం అసహించుకోవచ్చు. దేవుడు అసహించుకోవడం వల్ల మనం ఇంకా నువ్వు పాపమై ఉండగా ఆయన నీ కోసం తన ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే నీ కోసం, నా కోసం వేసే ప్రాణం. ఎన్నో నన్ను రక్షించేవాడు, ఎన్నో నన్ను వేయించడం. ఆయన రక్షించకపోతే, ఆయన ప్రేమించకపోతే, ఆ ప్రేమ నువ్వు నేను పొందకపోతే, ఆ ప్రేమను మనం యాక్సెప్ట్ చేయకపోతే, ఆయన ప్రేమిస్తున్నాడు, ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన ప్రేమను మనం యాక్సెప్ట్ చేయకపోతే, అంగీకరించకపోతే, ఆయన ప్రేమ ద్వారా మన కోసం చేసినటువంటి, మన పాపం కోసం చేసిన ఆ యాగాన్ని మనం గుర్తెరక్కపోతే, ఆ శిలువ యాగం ద్వారా మనం పొందవలసినటువంటి రక్షణ మనం పొందకపోతే, మన జీవితాలు అశాంతితోనే బ్రతుకుతాం. ఈరోజు ఈ లోకంలో ఏ ప్రేమ నీకు తాత్కాలిక సంతోషాన్ని వచ్చేమో, తాత్కాలిక ఆనందాన్ని వచ్చేమో, ఒకరోజు నువ్వు బాధపడతావు, ఒకరోజు నువ్వు ఆ ప్రేమను కోల్పోతావు, ఒకరోజు నువ్వు ఆ ప్రేమను మిస్ అవుతావు, ఒకరోజు నువ్వు అనుకుంటావు, ఒరే నా బిడ్డని నేను ఎంత చేశానే, వాడు కనీసం నా మొహం చూడలేకున్నాడే, ఇంట్లో పెట్టుకుని అన్నం పెట్టలేకున్నాడే, వృద్ధాశ్రమంలో చేర్చాడు అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయేమో, చెప్పలేము. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు ఒక దేవుని సేవకుడిగా దేవుని సంఘంలో కూర్చున్నటువంటి మనందరం కూడా ఆలోచించాలి. నిజమైనటువంటి ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు కదా. దేవుడు మనల్ని ఎంత ప్రేమించినా, నేను చెప్తున్నాను, ఈ పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. దేవుని ప్రేమని నువ్వు టన్నులు 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 టన్నులుగా ఎంత అంటే వెల కట్టలేని, కొలవలేనంటారు కదా, వెయిట్ కొలవలేనంత ఎంత పొందిన నీ జీవితంలో దేవుని ప్రేమించకపోతే నీ జీవితంలో నమ్మించుకుంది. ఆయన పేతురుని అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఎంతంటే మనం. నాకు అనిపిస్తుంది, నేను ఇంకోసారి కూర్చొని ఆలోచిస్తాను. తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోతుంటారు కదా, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, ఆత్మీయులు ఎందరో చచ్చిపోతుంటే నాకు అనిపిస్తుంది, అవన్నీ ఆలోచన చేస్తాను. నేను చూసిన వాళ్ళు వీళ్ళు చాలా గొప్ప అనుకున్న వాళ్ళందరూ చనిపోతున్నప్పుడు, లేకపోతే బాగా బతుకున్న వాళ్ళు, మంచి సాక్ష్యం ఉన్న వాళ్ళు, బతుకున్న వాళ్ళు, ఎన్నో రకాలుగా లోకపరంగా ఏ విధంగా మాట్లాడుతున్నా, అందరూ ఈ లోకాన్ని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా వెళ్ళిపోతున్నప్పుడు, చనిపోతున్నప్పుడు ఎన్నో వార్తలు రోజు వింటున్నాం, టీవీల్లో, న్యూస్లో, రకరకాలుగా యవనస్తులు ఉన్నాయి. మనం ఎంత జీవితం ఎంత, ఎన్ని సెంట్లు కొట్టుకున్నా, ఎన్ని వేల రూపాయలు సెంట్లు కొట్టుకున్నా, ఎన్ని వేల రూపాయలు బట్టలు వేసినా, ఎన్ని మేకప్లు చేసినా, ఎన్ని చేసినా, ఆఖరికి మన జీవితం తీసుకెళ్ళి ఎన్ని కోట్లు సంపాదించు, ఎంత ఉన్నా కూడా ఒక రోజు మనం తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు తెలుసా? ఎక్కడ పెడతారంటే 6 గుంట తవ్వి ఆ గుంట్లో పెట్టి చేస్తాం. ఇదే శరీరం, ఇదే దేహం, దీనికి ఎన్ని చేస్తామో ఎంత చేస్తాం. ఎవ్వరు మనం ఉంచుకోరు. ఒకరోజు మనకి భూమిలో పంపేయాల్సి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు లేకుండా లోకంలో అన్ని ఉంటాయి, ఒకరోజు నీకు ఏమొస్తుంది తెలుసా? నిజంగా నాకు ఆలోచన చేస్తున్నప్పుడు, మరణ పడుకులో ఉన్న రోజు నువ్వు 10 కోట్లు సంపాదించవచ్చు, నీకు కావాల్సినంత పేరు ఉండొచ్చు, నీ ఇంటి బయట 3-4 కార్లు ఉండొచ్చు, నువ్వు ఉన్నది పెద్ద ప్యాలెస్ అయి ఉండొచ్చు, చుట్టూ చాలా మంది నీ పిల్లలు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. ఏముండదు తెలుసా లోపల? మాటల్లో చెప్పలేం కాదు. ఏమవుతుందో, ఏం చేస్తున్నామో, ఏం జరుగుతుందో అర్థం కాక నరకం చూడాల్సి వస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు యేసయ్య. 3 సార్లు అడిగాడు. 2 సార్లు పేతురు అన్నాడు, అవునయ్యా నేను ప్రేమిస్తున్నా. 3వసారి నీకే తెలుసు ప్రభా ప్రేమిస్తున్నాను అన్నాడు. ఒకరోజు పేతురు రోమపట్నంలో ఉన్నాడు. పేతురుని అంటే వృద్ధాప్యం, పేతురు కోసం వెతుకుతున్నారు రోమ సైనికులు. పేతురు ఎక్కడ ఉన్నారో పట్టుకోండిరా, అతన్ని
సిలువ వేయాలని ఆయన కోసం వెతుకుతూ ఉంటే సిలువ శిక్ష ఖరారు చేయబడిన తర్వాత పేతురు ఈ లోపల సంఘం అంతా కలిసి పేతుర్ని ఊరు దాటిస్తున్నారు, బయటికి తప్పిస్తున్నారు అనమాట. అక్కడ ఉంటే చంపేస్తారు, ఎలాగో వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపో అని ఆ రోమా పట్టణం దాటించి పంపించేశారంట. వెళ్తూ ఉన్నాడు రాత్రి పూట ఒకడే వెళ్తూ ఉంటే నీకు ఎదురుగా ఒక దర్శనంలో యేసుక్రీస్తు గారు కనబడతారు. యేసయ్య రోమా పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నడుచుకుంటూ వెళ్తుంటే పేతురు యేసయ్యని చూసి అడిగాడంట, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు నా ప్రభు అని అడిగాడు. అడిగితే యేసు ప్రభు చెప్పాడంట, పేతురు నువ్వు సిలువ వేయించుకోకుండా నువ్వు పారిపోతున్నావు కదా, నీ స్థానంలో నీ కోసం మరలా సిలువ వేయబడడానికి వెళ్తున్నావు అంటే నాకు అర్థం చేసుకున్నాడు. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఆయన కోసం నేను ప్రాణాలు పెట్టవలసిన సమయం వచ్చింది. తిరిగి పేతురు ప్రభు పట్నానికి వెళ్ళిపోయాడు. పేతురు తీసుకువెళ్ళి ఆయన సిలువ వేసే టైంలో ఆయన ఒక చిన్న కోరిక కోరాడు. ఆ కోరిక ఏంటో తెలుసా? నా రక్షకుడైనటువంటి యేసయ్యని సిలువ వేసినట్టుగా నన్ను సిలువ వేయడయ్యా, నా గర్భుని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయడంటే తలక్రిందులుగా సిలువ వేయబడి యేసయ్య కోసం తన ప్రాణాన్ని సంతోషంగా పరిపూర్ణ సమర్పణతో ప్రాణం ఇవ్వగలిగాడు పేతురు. ఇదే పేతురు ఒకప్పుడు ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయాడు. ముమ్మారు బొంకెల పేతురు. ఎందుకో తెలుసా? పేతురికి అర్థమైంది ఈ లోకంలో అన్నిటికంటే యేసయ్య ప్రేమ గొప్పది, ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు బ్రతకడమే గొప్ప జీవితం. యోహాను శిష్యుడైనటువంటి పాలికార్ప్ అనేటువంటి ఒక భక్తుడు, అంటే సెకండ్ జనరేషన్ అనమాట. అపోస్తుల తర్వాత కాలంలో ఉన్నటువంటి ఈయన వృద్ధాప్యంలో 90 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆ సేవకుడు ఆయన్ని ఒకరోజు సైనికులు వచ్చి పట్టుకొని వెళ్ళడానికి వస్తే వాళ్ళు పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడి వారికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆహారం పెట్టి ఆ తర్వాత వాళ్ళతో వెళ్ళాడంట. వెళ్ళినటువంటి పాలికార్ప్ని వాళ్ళు పట్టుకు వెళ్ళి రోమాలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి స్టేడియం మధ్యలో ఒక కర్రకాయని కట్టేసి ఆయన్ని కాల్చి ఆయన మీద ఆయిల్ నూనె పోసి నిప్పంటించి ఆయన తగలబెట్టాలనేది ఆయన వేసినటువంటి శిక్ష. అయితే ఆ టైంలో అక్కడటువంటి ఆ చక్రవర్తి అడిగాడంటే ఈయన చూసి దయగలిగింది పాపం. ఎందుకో చాలా ముసలోడిన 90 సంవత్సరాల వయసు ఉంది. అప్పుడు అడిగాడంట, యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకో, నేను నిన్ను వదిలేస్తాను, చాలా ముసలోడివి, నేను వదిలేసినాను, ఇంకెంత ఒక 5-6 ఏళ్ళ కంటే ఇంక బ్రతకు, చచ్చిపోతావు ఎట్లాగో, ఎందుకు నిన్ను చంపడం, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి వదిలేస్తున్నాను అట్లా. ఆయన నాకు ఒప్పుకోలేదు, తిరస్కరించాడు. ప్రతిగా యేసయ్య గురించి చాలా గొప్పగా సువార్త చెప్పాడు. తన సాక్ష్యాన్ని ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన ఆ రోమా చక్రవర్తికి చాలా కోపం వచ్చి ఆయన వేసినటువంటి శిక్ష ఏంటో తెలుసా? ఇతన్ని ఒక్కసారిగా పై నుంచి ఆయిల్ పోసి ఈయన నిప్పంటించి చంపొద్దు, అరికాళ్ళ దగ్గర నుంచి కొంచెం కొంచెం కాల్చండి, అరికాళ్ళ వరకు కొంచెం నూనె పూసి వాటిని తగలబెట్టండి. మొదటి కాళ్ళు కాలుతాయి, తర్వాత పైన అలా శరీరాన్ని మొత్తాన్ని కాల్చి చంపమంటే ఆ విధంగా అగ్నిలో కాలిపోతూ పాలికార్ప్ దేవుని కోసం చనిపోయాడు. నవ్వుతూ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళెందరో ఎందుకో తెలుసా? వారి జీవితాంతం చాలా సంతోషంగా నెమ్మదిగా బ్రతికారు. వాళ్ళు చనిపోతూ కూడా చాలా ఆనందంగా చనిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితానికి ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళను ప్రేమించినటువంటి సృష్టికర్త అయిన మనల్ని అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నా, ఈ లోకంలోనికి రాకముందు నన్నెరిగిన ఈ లోకాన్ని విడిచిన తర్వాత శాశ్వత కాలం ఎవరితో ఉండబోతున్నామో ఆ యొక్క దేవుణ్ణి వీరు ఎదిగారు కాబట్టి, వీరు సత్యం తెలుసుకుంటారు కాబట్టి వారి జీవితంలో దేవుని కోసం అన్ని వారు వదులుకోగలిగారు. అంత గొప్ప అద్భుతమైనటువంటి పరిచర్య వారు చేయగలిగారు, దేవుని కోసం ప్రాణం ఇవ్వగలిగారు. ఈరోజు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మనకి ఎంతో ప్రేమని మనం కనపరుస్తున్నాం, మనం పొందుతున్నాం, కానీ ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. పూర్ణుడైనటువంటి యేసయ్య ఉన్నాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన లేకుండా ప్రేమ లేదు. నీకెందుకు అమ్మని ఇచ్చాడు, నీకెందుకు నాన్న ఇచ్చాడు, నీకెందుకు నిన్ను ప్రేమించే వారిని ఎంతమంది ఇచ్చాడు, నువ్వు ప్రేమించే వారిని ఎంతమంది ఇచ్చాడు తెలుసా? నీకు ప్రేమ అంటే ఎలా ఉంటుందో వీటన్నిటిని చూడడం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుడు నన్ను ఇంకెంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థం అవడం కోసం దేవుడు ఆయన ప్రేమను మనలో కొంత పెట్టాడు. అది మాత్రమే మనం చూస్తున్నాం. ఇందుకు మించిన ఎంతో ప్రేమ ఆయన నీ మీద నా మీద చూపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ సందేశాన్ని మనం ముగిస్తూ ఆఖరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన ప్రేమ చాలా శ్రేష్టమైనది, ఆయన ప్రేమ కపటం లేనిది, ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది.